ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆహారానికి ఎంతో రుచికరంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం అమలకుమారి తెలియజేశారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద స్టాల్ ఏర్పాటు చేసి అనేక రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు అందుబాటులో ఉంచడం జరుగుతోంది. మహిళలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన ఆహారం తినాలని కోరారు. అదేవిధంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమలకుమారి తెలియజేశారు. విత్తనాలు ఇంకా సేకరించాలి. ఇవేంటంటే వేసుకున్న తర్వాత మనకి ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమలకుమారి. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను పల్నాడు జిల్లాలో. మేము పల్నాడు జిల్లాలో కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ప్రతి వారం కూడా ఇక్కడ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద మనకి అర్జీదారుల నుంచి అత్యున్నత అధికారుల వరకు కూడా అతి సామాన్య ప్రజానీకం నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల వరకు కూడా అందరూ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వస్తూ ఉంటారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో మనం ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నటువంటి రైతుల వద్ద నుంచి ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ కూడా ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఇవి చూసారా, ఇవి మనకి గోపాలపురంలో ఏటీఎం మోడల్లో ఒక రైతు వేసుకొని కేవలం ఘనజీవామృతం, జీవామృతం అలాంటి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్ మాత్రమే వాడుతూ ఏమాత్రం రసాయన ఎరువులు కానీ రసాయన పురుగు మందులు కానీ పిచికారీ చేయకుండా పండించినండి ఎంత ఆరోగ్యంగా తాజాగా ఉన్నాయంటే ఈ ఆకుకూరలన్నీ కూడా. అలాగే మనం ఈరోజు మాచర్ల డివిజన్ నుంచి గోరు చిక్కుళ్ళు, దోసలు, పప్పు చిక్కుడు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచడం కోసం, ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం కోసం ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పటికే చాలామంది కొనుక్కొని వెళ్ళడం జరిగింది. అందరూ తెలుసుకున్నారు ఇక్కడ మనకి స్టాల్ ఉంటుందన్న విషయము. అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ కన్నయ్య గారు అనే రైతు అమరావతి నుంచి ఈ విత్తనాలన్నీ కూడా ఎప్పుడు సేకరిస్తూ ఉంటారు. ఆయన దేశీ విత్తనాలన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది చూడండి, ఇది కొత్తిమీర, ధనియాల విత్తనాలు నాటివ్వండి, అలాగే గోరు చిక్కుడు విత్తనాలు, మరి ఇక్కడ రెడ్ బెండ, ఇది తోటకూర, ఎర్ర తోటకూర. మామూలుగా తోటకూర ఉంటుంది, అందులో ఎర్ర తోటకూరలో పోషకాలు ఇంకా ఎక్కువగా ఉంటాయండి. ఈ విత్తనాలు ప్రత్యేకించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది.